చారిత్రకమైన 2 సంఘటనలలో మనం ఇప్పుడు ఉన్నాము. 2 సూచనల్లో. ఒకటి, చరిత్ర ముగించబడుతున్నది. ఏం ముగించబడుతుంది? నోవా దినాల్లో చరిత్ర ముగించబడలే. జలప్రలయం తర్వాత మళ్ళీ చరిత్ర మొదలైంది. కానీ ఇప్పుడు ఇక చరిత్రనే ముగించబడబోతున్నది. ఇక నీకేమైనా అర్థమైందని అన్నది? ఇప్పుడు నోవా దినాలలో అప్పుడున్న ప్రపంచమంతా మొత్తము జలప్రలయం ద్వారా నాశనం అయిపోయింది. కానీ తర్వాత మళ్ళీ చరిత్ర మొదలైంది. కానీ ఇప్పుడు ఇక చరిత్రనే ముగించబడబోతున్నది. ప్రపంచ చరిత్రనే ముగించబడబోతుంది అన్న ప్రవక్త. రెండవది, కాలము ముగించబడి నిత్యత్వంలోనికి అడుగుపెట్టబోతున్నాం మనం. ఇక ఇప్పుడు పరలోకము నుండి వచ్చిన దూత ఏ వర్తమానంతో వచ్చాడు? ఇక కాలం అనేదే ఉండదు. ఆ బలిష్ఠులైన దూత క్రీస్తు ఏ వర్తమానం తీసుకొచ్చారు? ఇప్పుడు ఇక కాలం అనేదే ఉండదు. ఇక మనం ఏ సమయంలో ఉన్నాం? కాలము ముగించబడి ఇక మనము నిత్యత్వములోనికి ప్రవేశించే సమయంలో ఉన్నాం. ఇప్పుడు మనం కరెక్ట్గా ఆ కూడలి దగ్గర, ఆ జంక్షన్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ఒక చిన్న మూల మలుపు అంతే, కాలము నుండి నిత్యత్వంలోకి వెళ్ళడానికి చిన్న మూల మలుపు దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఓ దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.